మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఇంటర్నేషనల్ యోగా సర్టిఫైడ్ ట్రైనర్ ఓం ప్రకాష్ గారు. సో సార్తో మాట్లాడి ఈరోజు మన వెయిట్ లాస్ విషయంలో మరికొన్ని యోగా ఆసనాలు అనేవి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కమింగ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇప్పుడు కూడా చాలా వరకు మనం యోగాలో వెయిట్ లాస్కి సంబంధించి వీడియోస్ చేస్తూ ఉంటాం. సో ఎంత చేసినప్పటికీ ఎక్కడో ఒక దగ్గర డౌట్ ఉంటూ ఉంటుంది. అంటే కొంతమంది కొన్ని ఆసనాలు అనేవి చేయగలరు, ఇంకొంతమందికి అవి వర్కౌట్ అవ్వవు, అంటే చేయలేకపోవచ్చు, కొన్ని పెయిన్స్ కావచ్చు, ఇలాంటివి. సో సింపుల్ గా మనం ఈ రోజు మన వ్యూయర్స్ అందరూ చేసే విధంగా ఏమైనా ఉంటే ఆసనాలు చెప్పండి. డెఫినెట్ గా అండి. అంటే మన దగ్గర చాలా మంది ఆన్లైన్ లో వెయిట్ లాస్ గురించి జాయిన్ అవుతుంటారు. చాలా మంది ఆ ఆసనాస్ చేస్తూ వెయిట్ లాస్ అయ్యారు. సో మన వ్యూయర్స్ కొరకు ఇప్పుడు ఒక ఆసనం చూపిస్తాము. కాకపోతే చూపించే ముందు ఒక చిన్న కండిషన్ ఏంటంటే, ఒకవేళ మీకు బ్యాక్ పెయిన్ కనుక ఉంటే ఈ ఆసనం అవాయిడ్ చేయండి. ఓకే, రైట్. నార్మల్ గా అంటే ఎంగేజ్ ఉన్న వాళ్ళు 30, 40, 50 వరకు కూడా చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. అయితే కండిషన్ ఏంటంటే, మీకు ఆల్రెడీ బ్యాక్ పెయిన్ ఉంటే గనక ఇది అగ్రివేట్ చేస్తుంది బ్యాక్ పెయిన్. లోడ్ అంతా కూడా బ్యాక్ లో పడుతుంది. అండ్ ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే, వన్ షాట్ టూ బర్డ్స్ అన్నట్టుగా ఇది మీకు 2 ఎఫెక్ట్స్ వస్తుంది. ఒకటి అబ్డామిన్ ఫ్యాట్ లాస్, అట్ ద సేమ్ టైం చాలా మంది బటక్స్ లో ఫ్యాట్ అక్యుములేట్ అవుతుంది. సో బటక్స్ లో ఫ్యాట్ లాస్ అవడానికి కూడా ఇది యూజ్ అవుతుంది. సో అంటే చిన్న వేరియేషన్ ఉంటుంది అందులో, అది కూడా మనం చూపించేసేద్దాం. సో ఫస్ట్ మెయిన్ ఆసనం చూపించేసేసి తర్వాత వేరియేషన్ కూడా చూపించేసి. సో మీరు అన్నారు ముందే ఏంటంటే ట్రైనింగ్ ఉంటుంది అని చెప్పేసి, సో మన దగ్గర ఏమన్నా ట్రైనింగ్ అనేది అవైలబుల్ గా? డెఫినెట్ గా అండి. మన దగ్గర ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ ఉంటాయి. తర్వాత 3 months ఒకసారి వర్క్ షాప్స్ కూడా ఉంటాయి ఆఫ్లైన్ లో. సో ఎవరైనా కావాలంటే స్క్రీన్ పైన నంబర్ కి కాంటాక్ట్ చేసి క్లాసెస్ జాయిన్ అవ్వచ్చు. సో ఇప్పుడు ఆసనం అనేది చూపించేద్దాం. సో అంటే ఆసనం అనేది చేస్తూ అది ఏ విధంగా యూజ్ అవుతుంది, ఎన్నిసార్లు చేయాలి, ఎవరెవరు చేయాలి అనేది కూడా మాట్లాడు. సో ఆసనంకి ఎలా వెళ్తామని మన దానికి మళ్ళీ 2 వేరియేషన్స్ ఉన్నాయి. ఇలా కూర్చుంటూ కూడా వెళ్ళొచ్చు, లేదా నేలపైన పడుకుని సుపైన్ పోజ్ లో కూడా వెళ్ళొచ్చు. సో 2 వేరియేషన్స్ మన వ్యూయర్స్ కి చూపించేస్తాం. సో ఫస్ట్ వచ్చేసి ఇలా కూర్చుండి ఎలా వెళ్తాం అనేది. రైట్. మనం చిన్నప్పుడు వర్షం పడుతుంటే పేపర్ తో బోట్స్ చేసి ఆడుకునే వాళ్ళం, ఐడియా ఉందా? రైట్. సో ఎగ్జాక్ట్ గా మన బాడీ అనేది బోట్ షేప్ లో అవుతుంది. రైట్. సో ఇక్కడ బ్యాక్ అంతా స్ట్రైట్ గా ఉండాలి, బ్యాక్ లో బెండ్ అవ్వకూడదు. మీ ఆర్మ్స్ తర్వాత టోస్ సేమ్ హైట్ లో ఉండాలి. రైట్. సో మీకు ఎగ్జాక్ట్ గా పొట్ట మీద ప్రెషర్ పడుతుంది. ఓకే. సో ఇలా చేయొచ్చు. లేదు అంటే ఇలా పడుకొని కూడా ఇక్కడ నుంచి ఆసనంలోకి రావచ్చు. 2 వేరియేషన్స్లో ఏదైనా చేసుకోవచ్చు. ఓకే. మీకు ఎలా కన్వీనియంట్ ఉంటే అలా చేసుకోవచ్చు. ఓకే. ఒకసారి మీకు చేసి చూడండి. సార్ పొట్ట మీద చాలా బరువు పడుతున్న ఫీలింగ్ వస్తుంది, అండ్ టైల్స్ కూడా ఎగ్జాక్ట్లీ అంటే టోటల్ ఓరియంటేషన్ అంతా కూడా. అంటే ఇలా పడుకొని మళ్ళీ లెగుస్తూ ఉండాలా, అంటే అలానే ఉండాలా? అంటే మీరు స్టార్టింగ్ లో ఒక 5 seconds హోల్డ్ చేసినా సరిపోతుంది. ఓకే. స్లోగా పైకి రావాలి, స్లోగా కిందకి వెళ్ళాలి. సడన్ గా చేస్తే మళ్ళీ జర్క్స్ వచ్చి మజిల్ క్రాంప్స్ వస్తాయి. సో మీకు 2 వైపుల నుంచి, అంటే అటు షోల్డర్స్ నుంచి ప్లస్ ఈ కాళ్ళ నుంచి అంత ఓరియంటేషన్ మీ టమ్మీ మీద పడుతుంది, కోర్ మీద పడుతుంది. కాబట్టి ఇది స్టార్టింగ్ లో మీరు ఒక 5 seconds 10 seconds ఇలా ట్రై చేస్తూ మెల్లిమెల్లిగా 1 minute వరకు కూడా హోల్డ్ చేయొచ్చు. ఇది ద బెస్ట్ రెమెడీ అని చెప్పుకోవచ్చు. సో ఎవరికైతే లోవర్ బ్యాక్ పెయిన్ లేదో వాళ్ళందరూ కూడా ట్రై చేయొచ్చు. చూస్తున్నారు కదా మీకు అసలు టమ్మీ మీద ఎలా ఇంపాక్ట్ వస్తుంది అనేది. చాలా. సో దీంట్లో వేరియేషన్ మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా ఇది బటక్స్ మీద కూడా ఇంపాక్ట్ చూపిస్తుందని చెప్పాం కదా. సో దీనికి ఏం లేదండి, సింపుల్ ఇలా వచ్చేసి ఇలా రోల్ చేయాలంతే. నౌకాసంలో ఇలా సైడ్గా రోల్స్ చేయాలి. రోల్ చేసినప్పుడు ఇప్పుడు పొట్ట ప్లస్ బటక్స్ రెండింటి మీద మీకు ఎంత కుదిరితే అంత రోల్ చేయొచ్చు బాడీని. సో టోటల్ ఓరియంటేషన్ అంతా కూడా మొత్తం బటక్స్ మీద పడుతుంది. ఆ మజిల్ అంతా కూడా కంప్రెక్స్ అయ్యి ఆ మజిల్ అనేది కరుగుతుంది అనమాట. ఒకసారి మీకు చేసి చూడండి, తెలుసు. రైట్. తెలుస్తుందా మీకు బటక్స్ మీద ఇంపాక్ట్? చాలా చాలా ఇంపాక్ట్ ఉంటుంది. ఎన్నిసార్లు చేయాలి సార్ ఇలా? ఇది మీ ఓపిక, మీ పేషెన్సీ. 5 count 10 count 15 count మీకు ఎంతసేపు చేయాలి అంతసేపు చేయాలి. సార్ ఇప్పుడు మనం 2 ఆసనాలు అనేవి చేసాము. ఒకటి మూవబుల్, బేసిక్ గా ఒకే ఆసనంలో 2 వేరియేషన్స్. ఓకే. సో ఒకటి మూవబుల్ చేసాము. అంటే నార్మల్ గా ఇవి ఓన్లీ డైలీ మార్నింగ్ చేయాలా, లేకపోతే మనకి టైం దొరికినప్పుడు చేయొచ్చు అంటారా? అంటే బేసిక్ గా ఇప్పుడు మీరు నోటీస్ చేసింది టమ్మీ మీద ఇంపాక్ట్ పడుతుంది. సో టమ్మీ ఎంటీ ఉండాలి. సో ఎర్లీ మార్నింగ్ ఇస్ ద బెస్ట్. ఎనీ టైమ్ యూ కెన్ డూ, ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్, బట్ టమ్మీ షుడ్ బి ఎంటీ. ఓకే. అంటే ఎవరి ఫ్లెక్సిబిలిటీ ఎలా ఉంటుంది మనకు తెలియదు. కొంతమందికి మార్నింగ్ కుదరదు, హరీబరీలో ఉంటారు. ఓకే. సో వాళ్ళు ఈవినింగ్ చేయొచ్చు. మీరు ఒకవేళ అంటే ఒకటే కండిషన్ ఏంటంటే ఒక 3 hours గ్యాప్ ఉండాలి. మీరు ఫుడ్ తిన్న తర్వాత, మోడరేట్ ఫుడ్ ఏదైనా తిన్న తర్వాత 3 hours గ్యాప్ ఉండాలి. సో ప్రిఫరబుల్లీ మీరు అన్నట్టుగా ఎర్లీ మార్నింగ్ ఇస్ ద బెస్ట్, బట్ పాసిబిలిటీ ఉంటుంది ఉండదు. సో ఎవరైనా చేయొచ్చు. దీంతో పాటు కొన్ని డైట్
రిస్ట్రిక్షన్స్ కనుక ఫాలో అయితే ఖచ్చితంగా మీరు ఒక 30 డేస్లో మీరు రిజల్ట్స్ చూస్తారు. సో బేసిక్గా ఫస్ట్ మీ టమ్మీ రీజన్లో మజిల్స్ కొంచెం లూజ్ అయ్యి అక్కడ కొంచెం ఫ్లెక్సిబిలిటీని మీరు నోటీస్ చేస్తారు. సో దాన్ని మళ్ళీ కంటిన్యూ చేసుకుంటే అంటే మీరు ఎగ్జాక్ట్గా మీరు ఎక్కడున్నారు, ఎక్కడికి రీచ్ అవుతారు అనే దాన్ని బట్టి మీ వెయిట్ లాస్ జర్నీ అనేది డిపెండ్ అవుతుంది. అండ్ ఆల్వేస్ ఇట్ ఈస్ బెటర్ అడ్వైజబుల్ మీరు ఒక మంచి గైడెన్స్లో మీ వెయిట్ లాస్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేస్తే మంచిది. సో మీకు ఒకవేళ ఇంకా డీటెయిల్గా కావాలనుకుంటే స్క్రీన్ మీద అయితే నెంబర్ ఉందో ఆ నెంబర్కి కాల్ చేసి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్, మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. చూసారు కదా, మీకు కూడా ఈ వీడియో యూస్ఫుల్ అయినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఇంకోటి, యోగా చేసినప్పుడు మనం బాడీ ఎంతైతే ఫ్లెక్సిబుల్గా ఉండాలో మైండ్ కూడా అంతే రిలీఫ్గా ఉన్నట్లయితే మీ ఆసనం అనేది చాలా బాగా వర్కౌట్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.